ఏంటి వంశీ, టీడీపీ ఆఫీసులోకి ఒకసారే ఇన్ని కొబ్బరికాయలు వెళ్తున్నాయే? నాకేదో తేడా కొడుతోంది. నీ బొందరా, నీ బొంద. ఏం తేడా కొడుతుందన్నా? నాకు తెలిసి త్వరలో కొబ్బరికాయల కొరత రాబోతోంది. అందుకే వీళ్ళు ముందే స్టోర్ చేసి పెట్టుకుంటున్నారు. వచ్చిండే సైంటిస్ట్ కాదన్నా, అయితే త్వరలో కొబ్బరికాయల ధర విపరీతంగా పెరగబోతోంది. అందుకే ముందే దాచిపెట్టుకుంటున్నారు. మంచి మాట మాట్లాడవరా? చెప్పానా చెప్పడా? కాదన్నా. ఏంటి వంశీ, నీకు అసలు కారణం తెలిసినట్లు నేను చెప్పినవన్నీ కొట్టిపారేస్తావును? నాకు నిజంగానే తెలుసన్నా. అంత తెలిస్తే చెప్పైతే చూస్తాను. ఏం లేదన్నా, ఏ పనైనా ఎలా మొదలు పెడతారు? కొబ్బరికాయ కొట్టి కదా. ఈ మధ్య మన రాష్ట్రంలో రాయల్ ఎన్ఫీల్డ్ అని, కొరియర్ గ్లోబల్ ప్లాంట్ అని, అపోలో టైర్స్ అని, గూగుల్ అని, ఏషియన్ పెయింట్స్ అని ఒకటా రెండా? రోజు ఏదో ఒక మూల ఏదో ఒక ప్రాజెక్టు ఓపెనింగ్ జరుగుతూనే ఉంది కదన్నా. అవును, అంతెందుకు, మన రాయలసీమలో 3,000 కోట్ల రూపాయల SAEL సోలార్ ప్లాంట్ ఓపెనింగ్. ఈ పెట్టుబడులు, కంపెనీలు, ఓపెనింగ్లు ఇప్పట్లో ఆగేలా కూడా లేవు. అందుకే వాటి ఓపెనింగ్స్ కని ఒకసారే బల్క్ గా కొబ్బరికాయలు కొనేశారు. అయిపోయింది, బతికి అయిపోయింది. మండుతున్నట్టుంది. ఇవి చూస్తుంటే మనం గుమ్మడికాయ కొనుక్కోవాలేమో అనిపిస్తుందన్నా. గుమ్మడికాయ ఎందుకో? వాళ్ళు ఇన్ని ఓపెనింగ్స్ చేస్తున్నారంటే మనం మన పార్టీని క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుందన్నా. మరి క్లోజింగ్ కి గుమ్మడికాయే కదన్నా కొట్టేది. వంశీ!